హాయ్ ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ లేదా సివిక్స్ సెక్షన్ ఏ లో మనకు పాత పేపర్లలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్నిసార్లు వచ్చాయి, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏ నుంచి మనకు జనరల్ గా వచ్చే 10 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో ఇచ్చిన దాంట్లో మనం మూడింటికి ఆన్సర్ ఇవ్వాలి. ఈ వీడియో కోసం మనం చూస్తున్న పేపర్స్ మార్చ్ 2016, మార్చ్ 2018, మార్చ్ 2019, 20, 21. అలాగే మే 2 పేపర్లు 2018, 2019. సో టోటల్ గా 7 పేపర్స్ మనం చూడబోతున్నాం. దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఏదో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ప్రతిసారి అంటే 7కి 7 పేపర్లలో వచ్చింది. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది 6 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎస్టిమేట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది 4 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్ లెజిస్లేచర్. ఇది 4 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది 3 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీస్ ఇన్ పార్లమెంట్. ఇది 3 సార్లు వచ్చింది. ఈ 6 క్వశ్చన్లు మిస్ కాకుండా కంపల్సరీగా చదవండి. మిగతావి కూడా చదివితే వీలైతే చదివేయండి, బట్ లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అయితే ఈ 6 క్వశ్చన్లు 100% చదివి వెళ్ళండి. తర్వాత డిస్క్రైబ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది 2 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, మెన్షన్ బ్రీఫ్లీ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 2 సార్లు వచ్చింది. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది 2 సార్లు వచ్చింది. సో ఫస్ట్ 6 క్వశ్చన్లు కాకుండా తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3. ఇంకో 2 క్వశ్చన్లు చూద్దాం. రైట్ బ్రీఫ్లీ ద ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది 1 సారి వచ్చింది. తర్వాత క్వశ్చన్, డిస్క్రైబ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద లోక్ సభ స్పీకర్. ఇది 1 సారి వచ్చింది. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది. మీరు ఫస్ట్ 6 క్వశ్చన్లు మిస్ కాకుండా కంపల్సరీ చదవండి. మీకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్ 3 క్వశ్చన్లు అంటే 7, 8, 9 ఈ క్వశ్చన్లు కూడా చదివి వెళ్ళండి. ఇంకా మీకు టైం ఉంటే అన్ని క్వశ్చన్స్ చదవండి, బట్ ఫస్ట్ 6 or 9 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చదివి వెళ్ళండి. బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.